జామెట్రీ ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్కి ఇబ్బంది పడే కామన్ టాపిక్ జామెట్రీ అనమాట. ఎందుకని అలా అంటే జామెట్రీ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒక కాన్సెప్ట్ సరిపోదు. సో జామెట్రీలో ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే 3-4 డిఫరెంట్ థీరమ్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అందులో అప్లై చేస్తే ఆన్సర్ వచ్చింది. సో అందుకని ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటే ప్రతి కాన్సెప్ట్ టు కాన్సెప్ట్, థీరం టు థీరం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ వాటి మీద ఎగ్జాంపుల్స్ కూడా నేను సాల్వ్ చేపిస్తాను. ఓకేనా? సో బేసికలీ జామెట్రీలో మనకి టూ మేజర్ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ట్రయాంగిల్స్, ఇంకోటి సర్కిల్స్. వీటి మీద చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా. సో వీటికంటే కూడా బేసిక్గా ఫస్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో నేను లైన్స్ అండ్ యాంగిల్స్ బేసిక్స్ కాన్సెప్ట్స్ అని కవర్ చేసి వాటి మీద క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాను. అండ్ కమింగ్ వీడియోస్లో ట్రయాంగిల్స్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్, థీరమ్స్ కవర్ చేస్తాను అండ్ సర్కిల్స్ కూడా. ఓకే, సో నౌ లెట్ us go into the video. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జామెట్రీ బేసిక్స్, లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి మనం తెలుసుకుందాం. అసలు లైన్ అంటే ఏంటి? వాట్ ఈస్ అ లైన్? సో లైన్ అంటే ఏంటంటే ఇఫ్ దేర్ ఆర్ 2 points, లెట్ us say పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఏ నుంచి బికి వెళ్ళాలంటే చాలా దారుల్లో వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళొచ్చు, ఎన్ని రకాలుగానే వెళ్ళొచ్చు. బట్ దేర్ విల్ బి ఓన్లీ వన్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బికి ఒకే ఒక షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎ లైన్ ఆర్ ఎ స్ట్రైట్ లైన్. ఓకే, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఈస్ కాల్డ్ ఎ లైన్ ఆర్ ఎ స్ట్రైట్ లైన్. సో లైన్ ఈస్ నథింగ్ బట్ షార్టెస్ట్ డిస్టెన్స్ between 2 points. Okay, this is the basic definition of a line. Now what is an angle? Angle అంటే ఏంటి? సో యాంగిల్ అనేది జనరల్గా 2 లైన్స్కి మధ్య ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బుక్ ఓపెన్ చేసాం అనుకోండి, బుక్ క్లోజ్డ్గా ఉంటుంది కదా, ఇట్లా ఓపెన్ చేస్తే ఏమవుతుంది? బుక్ని ఇలా ఓపెన్ చేస్తే ఈ మధ్యలో ఫామ్ అయ్యేదాన్ని యాంగిల్ అంటారు. ఓకే, సో ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి ఎంత రొటేషన్ వస్తుంది అనేది యాంగిల్. ఓకే, యాంగిల్ ఇస్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ రొటేషన్. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ 2 lines. They are meeting at a point. So angle is nothing but the degree of rotation between 2 lines. So ఈ లైన్ నుంచి ఈ లైన్ ఎంత రొటేట్ అయింది, సో ఓఏ నుంచి స్టార్ట్ అయిందని అనుకుంటే ఓబి వరకు ఎంత రొటేట్ అయింది అని చెప్పేది యాంగిల్ అనమాట. ఓకే, సో యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ రొటేషన్. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ లైన్ అండ్ యాంగిల్. అయితే లైన్స్ ఎట్లా ఉంటాయి, వాటి టైప్స్ ఏంటి, యాంగిల్స్ ఎట్లా ఉంటాయి, వాటి టైప్స్ ఏంటి అని చూద్దాం. సో దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి మాట్లాడే ముందు అసలు కంప్లీట్ యాంగిల్ ఎంతో మనం ఫస్ట్ చెప్పుకుందాం. కంప్లీట్ యాంగిల్ అంటే ఏంటి? సో యాంగిల్ అంటే డిగ్రీ ఆఫ్ రొటేషన్ అని చెప్పుకుందాం. సో ఈ లైన్ ఇలా రొటేట్ అయ్యి కంప్లీట్గా ఒక సర్కిల్ ఫినిష్ చేసింది అనుకోండి. సో దిస్ ఈజ్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్. ఒక రొటేషన్ ఫినిష్ చేస్తే దాన్ని కంప్లీట్ యాంగిల్ అని అంటారు. సో కంప్లీట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 360 degrees. ఒక ఫుల్ రొటేషన్ని 360 degrees కింద స్టాండర్డ్ కింద పెట్టుకున్నారు అనమాట. ఓకే, నౌ 360 degrees is called complete angle. If the angle is exactly 90 degrees, 360 degrees rotation లో ఒక 90 degrees రొటేట్ అయింది అనుకోండి. సో ఈ 90 degrees ని రైట్ యాంగిల్ అని అంటారు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఏ రైట్ యాంగిల్. ఇఫ్ ద యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 90 కాదు, 90 కంటే తక్కువే, 90 కంటే తక్కువ ఎంత ఉన్నా 40, 50, 60 ఎంత ఉన్నా సరే, ద యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 90, ఇట్ ఈస్ కాల్డ్ an acute angle. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 దాటితే సో ఇఫ్ ద యాంగిల్, జనరల్లీ యాంగిల్ ఈజ్ డినోటెడ్ బై థీటా, గ్రీక్ ఆల్ఫాబెట్ థీటాతో డినోట్ చేస్తారు యాంగిల్ని. సో థీటా ఈజ్ గ్రేటర్ దాన్ 90 దాటితే యాంగిల్, దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అని అంటారు. అబ్ట్యూజ్ యాంగిల్. ఓకే, సో ఈ టర్మ్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్లో ఈ టర్మ్స్ అన్ని ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఓకే, 90 వచ్చింది, 90 దాటేసింది, ఇంకా రొటేట్ అయ్యి స్ట్రైట్గా వచ్చేసింది. ఓకే, ఇది స్ట్రైట్గా వచ్చేసింది కాబట్టి దీన్ని స్ట్రైట్ యాంగిల్ అని అంటారు. అయితే స్ట్రైట్ యాంగిల్ మెజర్ ఎంత ఉంటుంది? సో కంప్లీట్ రొటేషన్లో ఇది హాఫ్ కదా, హాఫ్ రొటేషన్. ఓకే, సో 360లో హాఫ్ ఎంత అవుతుంది? 180 degrees. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, రైట్? నెక్స్ట్ 180 అంటే రొటేట్ ఇంకా దాటిపోయి రొటేట్ అయింది, 180 దాటిపోయింది. ఓకే, సో ఇఫ్ థీటా ఈజ్ గ్రేటర్ దాన్ 180 దాటేస్తే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటారు. రిఫ్లెక్స్ యాంగిల్. If it completes one rotation, it is called complete angle. Okay, so these are the various types of angles. This terminology is used in questions. Okay, so now angles లో మనకి ఇంకొక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అదేంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 యాంగిల్స్. స్ట్రైట్ లైన్ అంటే 180 అని చెప్పుకున్నాం కదా. సో ఆల్ఫా బీటా, ఈ యాంగిల్ మొత్తం 2 parts కింద డివైడ్ అయింది, ఆల్ఫా అండ్ బీటా.
నౌ ఆల్ఫా ప్లస్ బీటా కలిపితే మొత్తం స్ట్రైట్ లైన్ మీద వచ్చింది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. Yes. If sum of two angles is 180, that is called supplementary angles. Okay, supplementary angles అంటే ఏం లేదు. If two angles are added up to 180, రెండు కలిపితే 180 వస్తే they are called supplementary angles. దేనికి ఇది supplementary? దేనికి supplementary? For example, 80 100, 90 90 or 179 degrees 1 degree ఏమైనా సరే రెండు యాడ్ చేస్తే 180 వస్తే అది supplementary. Similarly, I will take two angles. So ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది కాన్సెప్ట్ ఈ పాటికి. సో రెండు కలిపితే అంత ఇక్కడ 90 degrees. If two angles add up to 90, they are called complementary angles. For example, 40 and 50, లేకపోతే 30 and 60, ఇలా ఎనీ 45 45 ఏవైనా రెండు కలిపితే 90 వస్తే కాంప్లిమెంటరీ అండ్ రెండు కలిపితే 180 వస్తే సప్లిమెంటరీ. ఓకే, క్లియర్? ఓకే స్టూడెంట్స్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు టైప్స్ ఆఫ్ లైన్స్ కూడా చెప్పుకోం. ప్యారలల్ లైన్స్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? ప్యారలల్ లైన్స్ అంటే ఇఫ్ టూ లైన్స్ మెయింటైన్ అ కాన్స్టెంట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఈ లైన్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, నెక్స్ట్ ముందుకెళ్ళినా కూడా మళ్ళీ సేమ్ అదే డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ అనేది సేమ్ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది, అలా మెయింటైన్ అవుతుంది. ఓకే, అలా మెయింటైన్ అయితే ఏమైంది, అవి ఎప్పటికీ మీట్ అవ్వవు. డిస్టెన్స్ అనేది సేమ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తా, నువ్వు ఇన్ఫినైట్ దాకా తీసుకెళ్ళిపోయినా ఆ డిస్టెన్స్ అలానే వెళ్తా ఉంటుంది. అవి ఇంకెక్కడ మీట్ అవ్వవు, ఇంటర్సెక్ట్ అవ్వవు. ఓకే, దే ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటంటే రెండు లైన్స్ మధ్య యాంగిల్ 90 ఉంటే, రెండు లైన్స్ మధ్య యాంగిల్ 90 ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ అంటే ఒకటి హారిజాంటల్గా ఉంటుంది, ఒకటి వర్టికల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా దే ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. ప్యారలల్, పర్పెండిక్యులర్. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏవైనా రెండు లైన్స్ ఇక కట్ అయితే, రెండు లైన్స్ ఒక పాయింట్ దగ్గర కట్ అయితే దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటారు. అయితే ఇక్కడ మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఇక్కడ. సో టూ లైన్స్ మీట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినాయి చూడండి. సో ఈ పాయింట్ దగ్గర వీ హ్యావ్ వన్ యాంగిల్ హియర్, వన్ యాంగిల్ హియర్, వన్ యాంగిల్ హియర్ అండ్ వన్ యాంగిల్ హియర్. ఓకే, సో లెట్ us say దీన్ని నేను థీటా అని అనుకుంటా. ఓకే, సో యాంగిల్ థీటా అని అనుకుంటా. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది, వాట్ విల్ బి దిస్ యాంగిల్? సో వీ ఆల్రెడీ నో ఒక స్ట్రైట్ లైన్ మీద మొత్తం 180 degrees ఉంటుంది కదా, మొత్తం 180, అందులో ఈ థీటా వెళ్ళిపోయింది. అప్పుడు రిమైనింగ్ ఇది ఎంత ఉంటుంది, 180 మైనస్ థీటా ఉంటుంది. క్లియర్? ఈ స్ట్రైట్ లైన్ ఇది థీటా ఉంటుంది, 180 మైనస్ థీటా. నౌ వాట్ విల్ బి దిస్ యాంగిల్? ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇప్పుడు స్ట్రైట్ లైన్ కదా, ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ తీసుకోండి. నౌ కన్సిడర్ దిస్ స్ట్రైట్ లైన్. దీని మీద కూడా 180 ఉండాలి కదా, ఎందుకంటే స్ట్రైట్ యాంగిల్ కదా. స్ట్రైట్ యాంగిల్ ఇస్ 180 అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇందాక మనం. స్ట్రైట్ యాంగిల్ ఇస్ 180. స్ట్రైట్ లైన్ మీద ఎప్పుడైనా యాంగిల్ 180 ఉంటుంది. సో ఇది మొత్తం 180. ఇది ఎంత అవుతుంది, 180లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే 180లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 180 మైనస్ 180 మైనస్ థీటా. సో 180 మైనస్ 180 క్యాన్సిల్, మైనస్ మైనస్ ప్లస్ థీటా. సో దిస్ యాంగిల్ ఇస్ థీటా. నెక్స్ట్ సిమిలర్లీ ఇది మొత్తం మళ్ళీ 180, ఇది థీటా ఉంది కాబట్టి ఇక్కడ 180 మైనస్ థీటా. సో టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి 4 యాంగిల్స్ వస్తాయి. ఆ 4లో ఒక రెండు ఆపోజిట్గా ఉన్న రెండు ఈక్వల్గా ఉంటాయి అండ్ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. కాకపోతే పక్కపక్కన ఉన్న ఏ రెండు కలిపినా కూడా మళ్ళీ 180 వస్తుంది అనమాట. ఓకే, నౌ హియర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఐ విల్ రైట్ డౌన్ దట్ పాయింట్. సో పాయింట్ ఏంటంటే vertically opposite angles are equal. ఓకే, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇవి, ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. అలానే ఈ రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకే గైస్, సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే మనం ఇక్కడ మిగతా యాంగిల్స్ కూడా మనం రాయొచ్చు. ఎందుకంటే పర్పెండిక్యులర్ లైన్స్ 90 degrees ఉందని చెప్పాం కదా. సో ఆబ్వియస్గా ఇక్కడ ఎంత వస్తుంది, ఇది మొత్తం స్ట్రైట్ లైన్, మొత్తం 180, అందులో 90 పోతే మళ్ళీ 90. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, ఇది 90 ఉంటుంది, ఈ రెండు మళ్ళీ ఆపోజిట్ కాబట్టి ఇది కూడా 90. ఓకే, సో దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ లైన్స్. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం కొన్ని సమ్స్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ నేర్చుకుంటామో వెంటనే సమ్స్ చేస్తే అవి మనకి బాగా గుర్తుంటాయి అన్నమాట. రైట్, నౌ లెట్ us see some examples. An angle which is less than 360 and more than 180 is called. మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాం. 180 పైన ఉంటే యాంగిల్, ఇఫ్ యాంగిల్ ఈస్ గ్రేటర్ దాన్ 180, ఇట్ ఈస్ కాల్డ్ ఏ రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే, స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి? స్ట్రైట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 180 degrees. Acute angle is less than 90, obtuse angle is greater than 90, right angle is equal to 90. So angle 180 కంటే పైన ఉంటే it is called reflex angle. Next, in the given figure find x. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇచ్చారు, రెండు యాంగిల్స్ ఉన్నాయి, 3x + 15 అండ్ x + 5. ఇందులో మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ x? సో ఇక్కడ మనకి వెంటనే ఇది చూడంగానే మనకి వెంటనే ఒక కాన్సెప్ట్ స్ట్రైక్ అవ్వాలి. అదేంటి?
స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ మొత్తం 180 అని చెప్పుకున్నాం. అది మీరు ఎన్ని పార్ట్స్ అయినా చేసుకో. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది, అది 2 పార్ట్స్ చేశారు. 2 పార్ట్స్ చేసుకో, 3 పార్ట్స్ చేసుకో, 4 పార్ట్స్, ఎన్ని పార్ట్స్ చేసుకో, ఈ మొత్తం యాంగిల్ కలిపి 180 ఉండాలి. ఇది మనం నేర్చుకున్న కాన్సెప్ట్. అదే అప్లై చేద్దాం ఇక్కడ. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. సో 3x + 15 అండ్ x + 5. సో ఈ రెండు యాడ్ చేస్తే 4x + 20 = 180 degrees. సో 4x will be 20 అవతలకి వెళ్ళి సబ్ట్రాక్ట్ అవుతుంది 160 and x will be equal to 40. So value of x is 40, right? Next, we will move on to the next question. In the figure given below, LOM is a straight line. What is the value of x? So same ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చనే. ఇక్కడ 2 పార్ట్స్ చేశారు యాంగిల్ని, ఇక్కడ 3 పార్ట్స్ చేస్తారు. ఎన్ని పార్ట్స్ అయినా చేసుకో, స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180. ఇది మొత్తం స్ట్రైట్ యాంగిల్ కదా. సో నౌ వీ విల్ యాడ్ ఆల్ దీస్. x యాడ్ చేస్తే 2x, 50 20 యాడ్ చేస్తే 70 -10 అంటే 60. 2x + 60 మొత్తం కలిపితే 180 రావాలి. 2x = 60 సబ్ట్రాక్ట్ అయితే 120 అవుతుంది అండ్ 2తో డివైడ్ చేస్తే x = 60 degrees. ఓకే గైస్, సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసాం, మళ్ళీ మనం దాంతోనే సాల్వ్ చేసాం. అన్ యాంగిల్ θ ఈజ్ 1/4 ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ θ? సో ఒక యాంగిల్ θ ఎంతో చెప్పలేదు. సో దట్ ఈజ్ 1/4 ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ. సో థీటాకి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీని సప్లిమెంటరీ ఏమవుతుంది, ఇందులో నుంచి 180లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే అదే సప్లిమెంటరీ అవుతుంది. సో యాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది 180 - θ. ఎందుకంటే ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ 180 రావాలి కదా. సో సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది 180 - θ అవుతుంది, రైట్? ఇచ్చిన పాయింట్ ఏంటి, θ ఈజ్ ఈక్వల్ టు, θ ఈజ్ అంటే ఈక్వల్ టు, θ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ, 1/4 ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ 180 - θ. సో ఇప్పుడు 4 ఇటువైపు వచ్చేస్తే మల్టిప్లై అవుతుంది కదా. 4θ ఈజ్ 180 - θ. సో 5θ ఈజ్ 180 అండ్ θ ఈజ్ ఈక్వల్ టు 36 degrees. ఓకే, సో ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ యూజ్ చేశారు. ఒకవేళ కాంప్లిమెంటరీ అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం రెండు యాడ్ చేస్తే 90 వచ్చేలా తీసుకోవాలన్నమాట. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 80. సో 80 కాంప్లిమెంటరీ ఏమవుతుంది, కాంప్లిమెంటరీ అంటే 80కి యాంగిల్ యాడ్ చేస్తే 90 రావాలి. సో 90 - 80 = 10 degrees. 10 degrees is the complementary. Next, in the given figure COE = 90, find the value of x. సో COE, సో ఇక్కడ మనకి 2 లైన్స్ ఉన్నాయి, ఇంకొక లైన్ ఉంది. అండ్ COE అంటే COE ఇక్కడ 90 degrees ఇచ్చారు. ఓకే, దిస్ ఈజ్ 90. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. మనం ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ x ఉంది, y ఉంది, z ఉంది, 2x ఉంది. సో మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ, సో ఈ స్ట్రైట్ లైన్ తీసుకుంటే AB అనే స్ట్రైట్ లైన్ తీసుకుంటే మనకి ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి, 2x 90 x. సో ఈ 3 పార్ట్స్ కలిపితే మనకి స్ట్రైట్ యాంగిల్ అవుతుంది కదా. సో ఇఫ్ యూ యాడ్ ఆల్ దీస్ 3 యాంగిల్స్ ఇట్ విల్ బికమ్ స్ట్రైట్ యాంగిల్ 180. ఈ రెండు కలిపినా 180 వస్తుంది, బట్ అవే మనకి దానివల్ల యూజ్ లేదు, ఎందుకంటే ZY కాదు మన క్వశ్చన్ x. కాబట్టి మనం ఈ 3 తీసుకుంటాం. 2x + 90 + x 3 యాడ్ చేస్తే 180 కదా. సో 3x = 90 అవతలకి వెళ్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. 180 - 90 is 90 and x is equal to 30 degrees, right? Let's move on to next question. If every interior angle of a regular octagon is 135, then find the external angle of it. రెగ్యులర్ ఆక్టాగాన్ అంటే ఏంటి, ఇది అసలు వేరే చాప్టర్లో చెప్పుకునేది, ఇప్పుడు దాని డీటెయిల్స్ వద్దు. బట్ రెగ్యులర్ ఆక్టాగాన్ అంటే ఏంటో చూద్దాం. ఆక్టాగాన్ అంటే 8 sides ఉండాలి. ఆక్టా అంటే 8 కదా, 8 sides. సో 8 sides ఉన్న ఒక డయాగ్రామ్ గీస్తాం మనం. 4 గీసాం, ఇప్పుడు జాయిన్ చేద్దాం. 5 6 7 8. దిస్ ఇస్ అన్ ఆక్టాగాన్. రెగ్యులర్ ఆక్టాగాన్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ గివెన్ యాజ్ 135. సో ఇంటీరియర్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ 135 ఇచ్చారు. ఓకే, అయితే క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటంటే, ఇది ఒక ఆక్టాగాన్ కదా. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us మార్క్ యాజ్ సైడ్స్ ABCD EF GH. సో ఈ సైడ్ని ఎక్స్టెండ్ చేసామనుకోండి, AB ఉంది కదా, ఈ సైడ్ని ఇలాగే ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్నే ఎక్స్టీరియర్ యాంగిల్ అని అంటారు. దిస్ ఈజ్ ద ఇంటీరియర్ యాంగిల్ అండ్ దిస్ ఈజ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకే, అయితే ఓవరాల్గా ఈ రెండు కలిపితే ఇది మళ్ళీ స్ట్రైట్ లైన్ కాబట్టి ఇది స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. సో ఈ మొత్తం కలిపి 180 కదా. సో ఇక్కడ ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది, రెండు కలిపితే 180 రావాలి. ఓకే, 135 + θ = 180. సో 135 సబ్ట్రాక్ట్ చేస్తే ఇట్ విల్ బి 45 degrees, రైట్?
ద గివెన్ ఫిగర్ స్ట్రైట్ లైన్స్ ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ ఎట్ ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. యాంగిల్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ యాంగిల్ పి. యాంగిల్ బీటా ఈజ్ 3 times ఆఫ్ యాంగిల్ పి. ఫైండ్ యాంగిల్ పి. సో ఈ క్వశ్చన్లో బీటా అనేది ఈ యాంగిల్ 3 times ఆఫ్ యాంగిల్ పి. సో ఈ లైన్ మీద బీటా పి 2 యాంగిల్స్ ఉన్నాయి. సో ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి స్ట్రైట్ అవే మనకి తట్టాల్సిన పాయింట్ ఏంటి, బీటా ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. స్ట్రైట్ లైన్ కదా, ఇవి స్ట్రైట్ యాంగిల్స్. బీటా ప్లస్ పి టోటల్ విల్ బి 180. అయితే ఇంకో పాయింట్ ఏమి ఇచ్చారు, బీటా ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ యాంగిల్ పి అని ఇచ్చారు. సో బీటా ప్లస్లో నేను 3 times పి అని రాస్తా. 3p ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 180. సో 4p ఈక్వల్ టు 180 అండ్ p ఈక్వల్ టు 4 డివైడ్ చేస్తే 45 degrees. ఓకే, యాంగిల్ p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. రైట్. నెక్స్ట్ మనం ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో అవే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. స్ట్రైట్ లైన్ మీద 180 ఉంటుంది. ఓకే, అండ్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నాం మనం. రైట్. నెక్స్ట్ ద గివెన్ ఫిగర్ AOB is a straight line. AOC is 40, COD is 4x, BOD is 3x. యాంగిల్ COD అగైన్ స్ట్రైట్ యాంగిల్ కాన్సెప్టే. సో ఈ మొత్తం కలిపితే మళ్ళీ 180 ఉండాలి కదా, యాడ్ చేద్దాం. 40 ప్లస్ 4x ప్లస్ 3x is 7x. మొత్తం యాడ్ చేస్తే 180. మనల్ని అడుగుతుంది ఏంటి, COD అంతా అంటే 4x అంతా అని అడుగుతున్నారు. ఓకే, సో 7x ఈజ్ ఈక్వల్ టు 40 సబ్ట్రాక్ట్ చేస్తే 140 అండ్ x ఈక్వల్ టు 20. అయితే మనల్ని అడిగింది ఇక్కడ COD కదా, 4x అంతా అని అడుగుతున్నారు. 4x అంత అవుతుంది, x 20 కాబట్టి దాని 4 times అంతా అంటే 80 degrees అవుతుంది. రైట్. నెక్స్ట్ ఓకే గైస్, సో మనం ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. నౌ వీ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో లైన్స్ అండ్ యాంగిల్స్లో ఇదే లాస్ట్ కాన్సెప్ట్. సో ఇదేంటంటే ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్స్. ప్యారలల్ లైన్స్, సో ఈ 2 ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్సల్ అంటే ఆ 2 లైన్స్ని కట్ చేసేది అనమాట. ఓకే, సో దీస్ 2 ఆర్ ప్యారలల్ లైన్స్, దిస్ ద ట్రాన్స్వర్సల్. సో 2 ప్యారలల్ లైన్స్ని ట్రాన్స్వర్సల్ కట్ చేస్తే ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, యూ కెన్ సీ హియర్ 1 2 3 4 and 5 6 7 8. జస్ట్ 2 లైన్స్ మాత్రమే కట్ అయితే ఇంటర్సెక్ట్ అయితే 4 యాంగిల్స్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాన్సెప్ట్. 2 ప్యారలల్ లైన్స్ని ట్రాన్స్వర్సల్ కట్ చేస్తే ఇక్కడ 8 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో లెట్ us నేమ్ దెమ్. I will give a name. So let us say this is angle 1, this is angle 2, angle 3, angle 4, angle 5, angle 6, angle 7, angle 8. 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఇందులో ఏవేవి ఈక్వల్గా ఉంటాయి, ఏవేవి సప్లిమెంటరీగా ఉంటాయి అనేది మనం చూడాలి. ఓకే, సో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఇది తీటా అయితే దానికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ కూడా తీటానే ఉంటుంది. ఇది తీటా అయితే ఇది కూడా తీటానే, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ పక్కనే ఉన్న యాంగిల్ ఏమవుతుంది, ఇది మొత్తం స్ట్రైట్ యాంగిల్ కదా, స్ట్రైట్ లైన్. సో దిస్ విల్ బి, దిస్ 2 హ్యాస్ టు బి సప్లిమెంటరీ. సో దిస్ యాంగిల్ విల్ బి 180 minus theta అండ్ దీనికి ఇది ఆపోజిట్గా ఉంది కాబట్టి మళ్ళీ 180 minus theta. సో ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ కాన్సెప్ట్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ప్యారలల్ లైన్స్ కదా, ఈ 4 యాంగిల్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ తీటా ఉంది కదా, యాంగిల్ 1, ఇక్కడ ఏదైతే యాంగిల్ 1 ఉందో అదే పొజిషన్లో ఈ లైన్ మీద ఇక్కడ యాంగిల్ 5 ఉంది. దీనికి కరస్పాండింగ్ పొజిషన్లో ఇది ఉంది 5. ఓకే, సో 1కి 5 కరస్పాండింగ్ పొజిషన్ అనమాట. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ విల్ బి ఈక్వల్. సో ఇక్కడ తీటా ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ కూడా తీటానే వస్తుంది. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ తీటా వచ్చినాక ఇక ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది, మళ్ళీ తీటా వస్తుంది. అండ్ ఇక్కడ 180 minus theta, ఎందుకంటే ఇది మళ్ళీ స్ట్రైట్ యాంగిల్ కదా 180 minus, అండ్ దీనికి ఆపోజిట్ కాబట్టి ఇది కూడా మళ్ళీ 180 minus theta. సో 8 యాంగిల్స్ ఫామ్ అయినప్పటికీ అవి ఓన్లీ 2 డిఫరెంట్ యాంగిల్సే మళ్ళీ అని స్ప్రెడ్ అయిపోయాయి. తీటా 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 తీటా, 180 minus 180 minus 180 minus 180 minus. సో మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 ఎందుకని, దే ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. 1 ఈక్వల్ టు 3 ఎందుకు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అట్లానే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. 1 5 ఈక్వల్ ఎందుకు, ఈ రెండు ఎందుకు ఈక్వల్ అని చెప్పుకున్నాం, 1 5 ఎందుకు ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. కరస్పాండింగ్ అంటే 1 ఎక్కడైతే ఈ పొజిషన్లో ఉందో ఈ లైన్ మీద, అదే పొజిషన్లో ఈ లైన్ మీద 5 ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ఈక్వల్ బికాస్ దే ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ ఇక పక్కనే ఉన్నాయన్నీ కూడా సప్లిమెంటరీ కదా, అది అందరికీ తెలిసిందే. పక్కనే ఉన్నాయి, స్ట్రైట్ లైన్ అవుతాయి కాబట్టి సప్లిమెంటరీ అవుతాయి. అట్లానే మనం ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి. సో లోపల ఏదైతే ఉన్నాయో ఇక్కడ దిస్ ఇస్ 180 minus theta అండ్ దిస్ ఈస్ theta. ఓకే, ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, సో ఈ రెండు కలిపితే మళ్ళీ 180 వస్తుంది, దే ఆర్ సప్లిమెంటరీ.
యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 180. ఎందుకు 4, 5 కలిపితే 180? ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్. ఓకే, అట్లానే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ కూడా సప్లిమెంటరీగానే ఉంటాయి. అంటే యాంగిల్ 1, యాంగిల్ 8, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఇవి కూడా కలిపితే 180నే వస్తాయి. సో ఎందుకు రీజన్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్. ఓకే, సో బేసికలీ దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో ప్యారల్ లైన్స్లో 8 యాంగిల్స్ ఫామ్ అయినాయి. అవి ఎందుకని తీటా 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 వచ్చినాయో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలానే 180 మైనస్ ఎందుకు వచ్చినా కూడా చెప్పుకున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ కాన్సెప్ట్ ఇన్ దిస్ చాప్టర్. నౌ లెట్ us సాల్వ్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. The given figure ABCD are parallel lines. If angle EGB is 50 degrees, then find CHG ఈ యాంగిల్ ఎంత అవుతుంది అని అడుగుతుంది. ఓకే, ఇందాక మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ తీటా తీటా ఎట్లా వస్తున్నాయో చూసుకుని మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఓకే, నౌ ఇఫ్ దిస్ ఈజ్ 50, వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఓకే, ఇంతకుముందు డయాగ్రామ్లో యాంగిల్ 1, యాంగిల్ 5 అని చెప్పుకున్నాం కదా. దే ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. దిస్ ఈజ్ 50, దిస్ ఈజ్ ఆల్సో 50. ఎందుకు ఈ రెండు 50 అయినాయి అంటే దే ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో వన్స్ ఇది 50 అయిన తర్వాత ఈ యాంగిల్ ఎంత అవుతుంది? దీస్ టూ ఆర్ ఆన్ స్ట్రైట్ లైన్, దే ఆర్ సప్లిమెంటరీ. కాబట్టి 180లోని 50 కట్ చేస్తే దిస్ హ్యాస్ టు బి 130. ఓకే, సో ద రిక్వైర్డ్ యాంగిల్ ఇస్ 130 degrees. Let's move on to next question. The given figure AB is parallel to CD. So ఈ రెండు parallel lines. EF is parallel to GH. ఈ రెండు కూడా parallel lines. Okay, find the relation between A and B. So this is angle A and this is angle B. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? రిలేషన్ ఏమైంది? అయితే ఈక్వల్ అవుద్ది లేదా సప్లిమెంటరీ అవుద్ది. అది ఎట్లా అవుతుందో మనం చూద్దాం. సో దిస్ ఈజ్ యాంగిల్ ఏ. దీని నుంచి మనం ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ టూ ప్యారలల్ లైన్స్, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. ఓకే, సో ఈ లైన్ మీద ఈ యాంగిల్ ఎక్కడైతే ఉందో ఈ లైన్ మీద ఈ యాంగిల్ సేమ్ అదే స్పాట్లో ఉంది. ఓకే, ఇది ఏ కాబట్టి ఇది కూడా మళ్ళీ ఏనే అవుతుంది. సో దిస్ యాంగిల్ ఈజ్ ఏ, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్ సేమ్ పొజిషన్, రైట్? ఇప్పుడు బీకి ఏకి లింక్ ఏమవుతుంది? నౌ లుక్ ఎట్ దిస్ లైన్. ఈ రెండు ప్యారలల్ లైన్స్ కింద తీసుకోండి. ఇప్పుడు నౌ కన్సిడర్ దీస్ టూ ప్యారలల్ లైన్స్ అండ్ దిస్ ఇస్ ద ట్రాన్స్వర్సల్. ఓకే, సో ఇది పైకి ఉంది కాబట్టి మీరు కొంచెం ఇమాజిన్ చేసుకోవాలి. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ తీసుకుంటే అండ్ దీని ట్రాన్స్వర్సల్గా అనుకుంటే, నౌ దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ అండ్ దే ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. ప్యారలల్ లైన్స్కి ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. సో దే హ్యావ్ టు బి సప్లిమెంటరీ. ఆల్రెడీ చెప్పుకోవాలి, ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ. ఓకే, సో దీస్ టూ ఆర్ సప్లిమెంటరీ. అంటే A ప్లస్ B యాడ్ చేస్తే మనకి 180 degrees రాదు, రైట్? సో A ప్లస్ B is 180. Let us move on to next question. The figure AB is parallel to CD. Angle ABO is 130 and OCD is 110. So ఇది కూడా ఇచ్చారు 110 degrees. Angle BOC equal to how much? Okay. సో ఇక్కడ ఈ లైన్ ఆల్రెడీ ఇమాజినరీ లైన్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసేసారు. సో AB is parallel to CD అన్నారు కదా. ఈ రెండింటికి ప్యారలల్గా ఇంకో లైన్ తీసుకున్నారు EF. Now AB is parallel to EF. ఈ రెండు ప్యారలల్ అండ్ ఈ రెండు కూడా ప్యారలల్. ఓకే, సో ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు వాట్ విల్ బి దిస్ యాంగిల్? So these two are parallel lines. This is the transversal. OB is the transversal. So 130 and this theta. These two angles are interior angles. Interior angles on the same side of the transversal are supplementary అని చెప్పుకున్నాం కదా. So this will be 50 degrees. Interior angles on the same side of the transversal are supplementary. అట్లానే now see this angle. Let us say this is alpha. So ఈ రెండు parallel lines కి transversal కదా. So these two are interior angles on the same side of the transversal. So ఈ రెండు కూడా supplementary గానే ఉంటాయి. So alpha will be equal to 70 degrees. ఓకే, నౌ పాయింట్ O దగ్గర మనకి ఈ 3 యాంగిల్స్ కలిపితే 180 అవ్వాలి, ఎందుకంటే దే ఆర్ ఆన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ యాంగిల్ ఇస్ 180. సో 50 ప్లస్ యాంగిల్ BOC, లెట్ us say this is x. 50 ప్లస్ x ప్లస్ 70 ఈక్వల్ టు 180. సో x విల్ బి ఈక్వల్ టు 120 సబ్ట్రాక్ట్ చేస్తే 60 degrees, రైట్? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం రెండు కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. ప్యారలల్ లైన్స్ ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అండ్ స్ట్రైట్ యాంగిల్. సో జామెట్రీలో లాగా మల్టిపుల్ కాన్సెప్ట్స్ మిక్స్ చేసి వాడాల్సి వస్తుంది ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. ఓకే,
అన్ని కాన్సెప్ట్స్ థియరమ్స్ మీకు క్లారిటీగా ఉంటే ముందే మీరు నేర్చేసుకుని ఉంటే ఏ క్వశ్చన్ అయినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ క్వశ్చన్. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, ఈ రెండు ప్యారలల్ అని ఇచ్చారు. ఓకే, సిఏబి దిస్ యాంగిల్ ఇస్ 80 degrees అండ్ ఈఎఫ్సి దిస్ ఇస్ 25. ఓకే, దెన్ సిఈఎఫ్ ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాను. ఓకే, నౌ సీ హియర్ these two are parallel lines, right? These two are parallel. This is 80 degrees. What is the corresponding angle for it? Corresponding angle. So parallel lines లో ఈ లైన్ మీద ఈ యాంగిల్ ఉన్నట్టు ఈ లైన్ మీద ఈ యాంగిల్ ఉంది. ఓకే, సో కరస్పాండింగ్ టు దిస్ is the angle. So this angle will be equal to 80. Corresponding angles. Next, what will be this angle? This is a straight line. These two will combine form a straight angle. So ఇది 180 కాబట్టి this will be 100 degrees. Okay. Next, we need to find angle E. Now CEF this is a triangle. ఇది మొత్తం ట్రయాంగిల్ కదా. సో ట్రయాంగిల్లో యాంగిల్స్ అన్ని యాడ్ చేస్తే 100 ప్లస్ 25 ప్లస్ దీన్ని థీటా అనుకుందాం. థీటా యాడ్ చేస్తే 180. సో ట్రయాంగిల్స్ చాప్టర్లో ఇది మళ్ళీ చెప్పుకుందాం. యాంగిల్స్ మొత్తం ఎట్లా ఉండాలి, సైడ్స్ ఎట్లా ఉండాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ పాయింట్ యూజ్ చేసుకుందాం. 125 థీటా యాడ్ చేస్తే 180 కదా. సో థీటా ఈక్వల్ టు 125 సబ్ట్రాక్ట్ చేస్తే 180లో నుంచి 55 degrees. రైట్. నెక్స్ట్, the given figure L is parallel to M, so these two are parallel lines. Find the value of x. So మధ్యలో ఒక O అనే పాయింట్ తీసుకుని ఇట్లా జాయిన్ చేశారు, the x plus 5 అయింది. ఓకే, now we need to find the value of x. సో మనం ఏం చేయాలంటే here we have to make a construction. కన్స్ట్రక్షన్ అంటే ఈ పాయింట్ దగ్గర ఈ రెండు లైన్స్కి ప్యారలల్ ఒక లైన్ తీసుకోవాలి. ఓకే, సో లెట్ us say this is the line parallel to both the lines. L is parallel to M. I'm drawing another line N that is also parallel to both of them. Okay. Now this x plus 5 is divided into two parts. Now forget about this x plus 5. Kasep x plus 5 వదిలేద్దాం. This is divided into two angles. Let us say this is alpha and this is beta. So alpha plus beta రెండు కలిపితే x plus 5. అది పక్కన బయటేద్దాం కాసేపు. ఇప్పుడు ఆల్ఫా ఎంత ఉంటుంది? These two are parallel lines, transversal. 100 and alpha both are interior angles on the same side of the transversal. They have to be supplementary. So alpha will be equal to 80 degrees. Similarly, beta. Now see here, 30 kada. 30 unti ఇది ఎంత ఉంటుంది? 150 ఉంటుంది. Straight angle కాబట్టి. Now beta and 150 both are interior angles of these parallel lines on the same side of transversal. Interior angle, same side of transversal. So beta ఎంత అవుతుంది? రెండు కలిపితే 180 కదా, 30 degrees. Right? So alpha plus beta రెండు యాడ్ చేస్తే 110. 110 is equal to x plus 5. Now what will be x? X is equal to 105 degrees. Right? Next. The figure given below, EC is parallel to AB, ఈ రెండు parallel. ECD, this angle is equal to 70 degrees. BDO, this angle is equal to 20 degrees. What is the value of angle OBD? ఈ angle ఎంత అని అడుగుతున్నారు. Okay. Now see here, these two are parallel lines. Corresponding angle for this angle will be this angle. 70 corresponding గా ఇక్కడ 70 వస్తుంది. Now these two angles will form a straight angle. So 70. This angle will be equal to 110 degrees. Now let us say this angle is theta. Already చెప్పుకున్నాం కదా, triangle లో sum of the angles will be equal to 180 కదా. ఆ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. Theta plus 110 plus 20 is equal to 180. So 130 subtract చేస్తే 180 లో నుంచి 50 degrees. So angle of theta is 50. Right? Let's move on to next question. In the given figure, AB is parallel to CD and they cut PQ and QR at EFGH respectively. Angle PQR is x, PQR. So this is x. And find the value of x in degrees. So we need to find the value of x here. అయితే ఇక్కడ ఇంకా డేటా ఇచ్చారు మనకి, ఇక్కడ చూడాలి. ఇక్కడ మనకి 70 ఇచ్చారు ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ 140 ఇచ్చారు. ఓకే. Now see here. I'm drawing this GQH again. This is G, this is Q and this is H. Okay. ఇక్కడ 140 ఉంది కాబట్టి ఈ లోపల యాంగిల్ ఎంత ఉంటుంది హెచ్ దగ్గర అంటే దిస్ యాంగిల్ 140కి సప్లిమెంటరీ ఉండాలి కాబట్టి సో మొత్తం 180 కదా. దిస్ యాంగిల్ ఇస్ 40 degrees. వీ నీడ్ టు ఫైండ్ దిస్ యాంగిల్, వీ డోంట్ నో ఎక్స్. నౌ సీ హియర్, ఈ యాంగిల్ 70 కదా. సో దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్. దిస్ ఇస్ 70, దిస్ ఇస్ కరస్పాండింగ్ యాంగిల్. ఈ 70కి ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్ వస్తుంది. ఓకే. నెక్స్ట్, ఈ 70 కాబట్టి జీ దగ్గర లోపల యాంగిల్ ఎంత వస్తుంది? ఇది మొత్తం మళ్ళీ స్ట్రైట్ లైన్ కదా. సో జీ దగ్గర లోపల యాంగిల్ ఎంత వస్తుంది? సో ఈ యాంగిల్ మనకి 70 వచ్చింది కదా ఇక్కడ. సో జీ దగ్గర లోపల యాంగిల్ అంటే మళ్ళీ ఇది మొత్తం స్ట్రైట్ లైన్ కాబట్టి 180 ఉండాలి కాబట్టి ఇప్పుడు 110 వచ్చింది. 110, 40 రెండు కలిపితే 150, మొత్తం కలిపి 180 కదా. 150
180లో ఇంకా 150 తీసేస్తే దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 30 degrees. ఓకే గైస్, సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్ అండ్ వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. In the upcoming video, we will be discussing triangles concept by concept in detail, and after that we will discuss circles.